सभी को शुभोदय बच्चों। गुड मॉर्निंग नैना। कल हम 9वीं कक्षा में तीसरा पाठ जो है बदले अपनी सोच से संबंधित जानकारी प्राप्त कर रहे थे ना। बदले अपनी सोच లెసన్ సంబంధించినటువంటి లెసన్ మనం నిన్న నేర్చుకోవడానికి ప్రయత్నం చేసాం। అందులో కొంతవరకు కూడా మనం उद्देश्य छात्रों के लिए सूचनाएं అలా చెప్పుకుంటూ సంయుక్త రాష్ట్ర సంఘ్ ఒక 13 ఇయర్స్ ఏజ్ కలిగినటువంటి యుగరత్న శ్రీవాస్తవ్ అనేటువంటి ఒక అమ్మాయి సంయుక్త రాష్ట్ర సంఘ్లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఒక స్పీచ్లో అతను అడిగినటువంటి ఒక క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరు కూడా ఆన్సర్ చేయలేనటువంటి విధంగా ఉండడం, తను అడిగినటువంటి క్వశ్చన్స్ మన ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతని తెలియజేస్తూ కొన్ని క్వశ్చన్స్ వేస్తూ చెప్పినటువంటిది అవునా। సో ఈ మార్పు అనేటువంటిది మన జనరేషన్ వాళ్ళు మన పూర్వీకులు మనకి ఎంతో హెల్తీ ఎర్త్ని అనేటువంటిది ఇవ్వడం జరిగింది। అలాగే మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి ఎర్త్ని ఇవ్వబోతున్నాము, సో ఇది మనం చేసేది కరెక్టా, మనం ఇప్పుడు ఏదో ఒక డిసిజన్ అనేటువంటిది ఇప్పుడు తీసుకోకపోతే ఇంకా ఎప్పుడు తీసుకుంటాము, మనము కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు, అలాగే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది అంటూ తను ఒక ఆలోచనని వ్యక్తపరుస్తూ ఒక స్పీచ్లో ఈ సంభాషణ అంటే ఇవ్వడం జరుగుతుంది, ఈ స్పీచ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది। సో అందుకే దానికి సంబంధించినటువంటి అది నిన్న ఇంతవరకు కూడా మనం నేర్చుకున్నాం లెసన్లో। ఈరోజు అక్కడి నుంచి చూద్దాం। చూడండి, ఆదరణీయ సభాజనం అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ సభలో ఉపస్థితి అయినటువంటి ప్రెజెంట్ అయినటువంటి వాళ్ళందరినీ గౌరవపూర్వకంగా సంబోధించి अब समय आ गया है कि हम कुछ कदम उठाए అంటే ఇప్పుడు ఏదో ఒక స్టెప్ వేయవలసినటువంటి టైం వచ్చింది। हमें अपनी धरती बचानी होगी, మనం మన ఎర్త్ని కాపాడుకోవాలి। अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी। సో మన కోసం మాత్రమే కాదు, భవిష్య के लिए भी అంటే ఫ్యూచర్ కోసం కూడా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం కూడా। यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा, ఈ పని ఇక్కడ జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది। ఎందుకది యుఎన్ఓలో కదా ఇదంతా డిస్కషన్ జరుగుతుంది। సో ఇక్కడ వాళ్ళు ఏమైనా డెసిజన్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోగలరు, అవునా కదా। సో అక్కడ ఏదైనా సరే ఆ స్టెప్ అనేటువంటిది వేసేటువంటి అవకాశం ఉంటుంది। అలా అందుకే అనిందనమాట, యహా నహీ హోగా తో కహా హోగా, అబ్ నహీ హోగా తో కబ్ హో, ఇప్పుడే జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది। అలాగే హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా, మనమే చెయ్యకపోతే ఈ పని ఫ్యూచర్ కోసం ప్రెజెంట్ కోసం ఆలోచించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు అంటూ హమారా ఆప్సే నివేదన్ హే आप हमारी आवाज़ सुने। సో అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది, నా రిక్వెస్ట్ ఏంటంటే आप हमारी आवाज़ सुने, మీ అందరూ కూడా నా వాయిస్ని వినాలి, నా మాటని వినాలి, నేను చెప్పేటువంటిది కొంచెం వినాలి అని రిక్వెస్ట్ చేస్తూ భవిష్య के लिए मजदूर इरादों की ज़रूरत है। సో ఫ్యూచర్ కోసం भविष्य के लिए అంటే ఫ్యూచర్ కోసం మజబూత్ ఇరాదోంకి జరూరత్ హే, మజబూత్ అంటే స్ట్రాంగ్, ఇరాదోంకి అంటే ఆలోచనలు, డెసిజన్స్ అనేటువంటివి చాలా అవసరం। అలాగే మజబూత్ నేతృత్వకి జరూరత్ హే, ఇది కూడా నేను చెప్పుకున్నాం మనం। ఒక లీడర్ అనేటువంటి వారు ఎంత స్ట్రాంగ్గా ఉంటే తను పాస్ చేసేటువంటి రూల్ అంతే పర్ఫెక్ట్గా అందరూ ఫాలో అవుతారు। అంటే ఒక రూల్ పాస్ చేసిన తర్వాత చేసినంత వరకే లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎంతవరకు అది అందరూ ఫాలో అవుతున్నారు అనేటువంటి లీడర్షిప్ అనేటువంటిది కూడా చాలా అవసరం, అది అబ్జర్వేషన్ అనేటువంటిది చాలా అవసరం। అప్పుడే తను తీసుకునేటువంటి డెసిజన్కి కరెక్ట్ బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది। సో లీడర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అలాగే లీడర్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి।
हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपए जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. చూడండి, హైటెక్ సిటీ అనేటువంటిది ఏర్పరచుకోవడం కానీ, అలాగే బ్యాంకోమే కరోడో రూపాయే జమా కర్నేసే, బ్యాంకుల్లో కొన్ని కోట్ల రూపాయలు దాచుకున్నంత మాత్రాన టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో మనందరికీ తెలియదు. ఎంత హై లెవెల్లో మన సొసైటీ నడుస్తుంది అనేటువంటి మనందరికీ తెలుసు. ఎన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా, అలాగే బ్యాంకుల్లో కొన్ని కోట్ల రూపాయలు దాచుకున్నంత మాత్రాన హమ్ అప్నీ ధర్తీ నహీ బచా సక్తే, మన ఎర్త్ని మనం కాపాడుకున్నట్టు కాదు. అవునా కాదా? డబ్బు దాచుకోవడం వల్ల ఎర్త్ని కాపాడుకున్నట్టు అవుతుందా? అస్సలు జరగనటువంటిది. అది దీనికి అసలు సంబంధం లేదు. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే మన ప్రకృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వేరు. అదే ఇక్కడ చెప్తుంది, यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं. అంటే ఇక్కడ ఇంకో మాట చెప్తుంది, యహా అంటే ఇక్కడ, హమ్ పర్యావరణకి పర్యావరణ యొక్క సమస్యని, ఎన్విరాన్మెంట్ యొక్క సమస్య ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మాత్రమే ఇక్కడ మనం అందరం కూడా మీట్ అవ్వలేదు. బల్కి లోగోంకి సోచ్ బదల్నే కే లియే భీ ఏకత్రిత్ హుయే హే. అంతేకాకుండా ఆ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్ అనేటువంటిది ప్రాబ్లం లేకుండా, పొల్యూట్ అవ్వకుండా సొల్యూషన్ అనేటువంటి వెతకడం మాత్రమే కాదు, ప్రజలలో మార్పు రావాలి. లోగోంకి సోచ్ బదల్నే కే లియే, ప్రజల యొక్క ఆలోచనలో మార్పు కలిగించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం అందరం కూడా ఇక్కడ మీట్ అయ్యాం. అంటే ఎన్నో డెసిషన్స్ తీసుకుంటారు, ఇది చేయకూడదు అది చేయకూడదు అనేటువంటి చాలా రకాలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడాను అది ప్రజలు ఎవరు కూడా చాలా వరకు కూడా చాలామంది ఫాలో అవ్వట్లేదు. సో ఇక్కడ అందుకే అంటున్నారు, మనం సొల్యూషన్స్ వెతకడం కోసం మాత్రమే కాదు, ప్రజల ఆలోచనలో కూడా మార్పు రప్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ మనం మీట్ అవుతున్నాం అంటూ చెప్తుంది యువరత్న శ్రీవాస్తవ్. నెక్స్ట్ ఏమంటుంది చూడండి, నెక్స్ట్ पैराग्राफ, अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. अब అంటే ఇప్పుడు హర్ బాలకకు, ప్రతి పిల్లవాడికి కూడా పర్యావరణకి శిక్షకే ప్రతి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడాను ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. हम हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. ఎవ్రీ క్లాస్ లెసన్స్లో కూడాను, ఎవ్రీ క్లాస్కి సంబంధించినటువంటి బుక్స్లో కూడా పర్యావరణకే పాఠ్, మన ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మనకి ఎప్పుడు ఉంటాయి ప్రతి లెసన్స్లో కూడాను. మన కంట్రీకి సంబంధించినటువంటిది ఫస్ట్ ఒక లెసన్ ఉంటుంది, మన నేచర్కి సంబంధించినటువంటి, ఎర్త్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా, అంటే వీటన్నింటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది ఒక స్టూడెంట్కి ఉండాలి అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి మన ఒక టెక్స్ట్ బుక్ అనేటువంటిది రూపొందించడం జరుగుతుంది. సో అందుకే అలాంటి మంచి లెసన్స్ అనేటువంటి సెలెక్ట్ చేసి మన వాళ్ళు బుక్లో మనకి అందించడం జరుగుతుంది. సో అదే మాట ఇక్కడ చెప్తున్నారు, ప్రతి ఒక్క క్లాస్ బుక్లో కూడాను ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఒక లెసన్ అనేటువంటిది డెఫినెట్గా 100% ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అని చెప్తుంది. వికాస్ కో రోకనే కే లియే మే నహీ కహతీ, వికాస్ కూడా డెవలప్మెంట్ని ఆపాలి అని అనట్లేదు. డెవలప్మెంట్ అంటే ఎన్నో ఫ్యాక్టరీస్, ఇది వరకు పర్సన్స్ డైరెక్ట్గా పనులు చేస్తూ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు, దానివల్ల మనకి అంత పొల్యూషన్ అనేటువంటిది అంతగా ఉండేది కాదు. ఫ్యాక్టరీస్ పెరగడం వల్ల, కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇటువంటి పొల్యూషన్స్ అనేటువంటివి, వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, ఇవన్నీ జరగడం వల్ల మనకి అన్ని రకాల పొల్యూషన్స్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. అవునా? సో అంటే మన సొసైటీ డెవలప్ అవుతుంది, హైటెక్ సిటీ అంటే అన్ని ఫెసిలిటీస్తో మన సొసైటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది, కానీ పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అందుకే ఈ మాట ఇక్కడ అంటుంది ఏంటని, వికాస్ కో రోకనే కే లియే మే నహీ కహతీ, అంటే డెవలప్మెంట్ని ఆపాలి అని అనట్లేదు తను, కానీ మే యహ్ కహనా చాహతీ హూ, తను ఏం చెప్పాలనుకుంటుందట, जैवमित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो.
ఓకే, మనం ఎలాంటి ఉపకరణాలని ఉపయోగించాలి అని అంటే, ఎక్కువగా ఉపయోగించే విధంగా మోటివేట్ చేయాలని అంటే జో సస్తీ చీప్గా ఉండాలి, అలాగే అచ్చి హో, చీప్ అండ్ బెస్ట్గా ఉండాలి. దానివల్ల మనకి ఎక్కువగా పొల్యూషన్ అనేటువంటిది లేకుండా చేసుకునే విధంగా ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्ति किए जा सके. ఎటువంటి వాటిని ఉపయోగించాలంటే దాన్ని మనం ఒకసారి అది పోయిందంటే మళ్ళీ వాటిని పొందగలిగే విధంగా. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. తను దునియాకే నేతాంసే, ప్రపంచంలో ఉండేటువంటి నేతలందరికీ కూడాను, లీడర్స్కి అందరికీ కూడాను క్వశ్చన్స్ వేస్తుంది. ఏంటని అడగాలనుకుంటుందట. ఏంటి క్వశ్చన్స్? क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? అంటే పర్యావరణీయ సమస్యకి పెహచాని, పర్యావరణాన్ని ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తింపు అనేటువంటిది పొలిటీషియన్స్లో కానీ, పొలిటికల్గా కానీ, లేదంటే భౌగోళికంగా కానీ ఏదైనా సరే లిమిట్ అంటూ ఉందా? ఇటువంటి విషయాల్లో పొల్యూషన్కి సంబంధించినటువంటి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక హద్దులు అంటూ ఏమైనా, ఇంతవరకే మనం ఆలోచించాలి అనేటువంటి హద్దులు అంటూ ఏమైనా ఉన్నాయా? అలా ఉంటాయా అంటే ఉండవు. ఇటువైపు తీసుకున్నా సరే అటువంటి హద్దులు అంటూ ఏమీ లేవు. మేరా ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హే. తన ఒపీనియన్ ప్రకారం ఎటువంటి విషయాలు కూడాను ఎన్విరాన్మెంట్ కాపాడుకునేటువంటి విషయంలో అడ్డు చెప్పడం అనేటువంటిది జరగదు. సో ఇస్లియే తో సంయుక్త రాష్ట్ర సంఘ్ హే. సో అందుకోసమే కదా ఈ సంయుక్త రాష్ట్ర సంఘం అనేటువంటిది ఉంది, అవునా? वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाए. इस बातचीत में बच्चों और युवकों की आवाज़ भी शामिल किया जाए. సో ఇక్కడ ऐसे मुद्दों पर, ఇటువంటి పరిస్థితుల్లో ఏక దూసరేచే బాతచీత్ కరవయ్యే, ఒకరికొకరి పట్ల మాట్లాడుకునే విధంగా, డిస్కస్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి విషయాల్లో బాతచీత్ మే బచ్చో और युवकों की आवाज़ भी शामिल की जाए. సో ఇటువంటి డిస్కషన్స్, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి డిస్కషన్ అయినా సరే పెట్టేటప్పుడు బచ్చో అంటే కిడ్స్కి, చిల్డ్రన్స్కి, అలాగే యువకం, యంగ్ ఏజ్ వాళ్ళకి కూడాను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ని నడిపించేటువంటి వాళ్ళు యువకులు కాబట్టి, అవునా? యంగ్ పీపుల్స్ కాబట్టి, స్టూడెంట్స్ కాబట్టి, సో వాళ్ళలో ఎక్కువగా ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది పెరగాలి. అలాగే ఏదైనా సరే ఆలోచించేటువంటి టాలెంట్ అనేటువంటిది కూడా వాళ్ళకి ఉండాలి, సొల్యూషన్స్ ఆలోచించడానికి. సో అందుకే వాళ్ళని ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వమని చెప్తున్నారు. नेक्स्ट, यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए ज़रूरी है तो पर्यावरण बदलाव ज़रूरी मुद्दा क्यों नहीं होना चाहिए. ఇంకా క్వశ్చన్ వేస్తుంది. ఏంటని? ఒకవేళ రాష్ట్రకి సురక్ష, మన కంట్రీస్ని కాపాడుకోవడం, రక్షించుకోవడం, అలాగే శాంతిని నెలకొల్పడం, అలాగే ఆర్థిక వికాసం, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం అనేటువంటివి ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకుంటే, ఏంటవి? మన కంట్రీని కాపాడుకోవాలి, ప్రశాంతతని నెలకొల్పాలి, అలాగే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇవి ఎవ్రీ కంట్రీ కూడా ఆలోచిస్తుంది. ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకుంటే పర్యావరణ బదలావ్ జరూరీ ముద్దా క్యూ నహీ హోనా చాహియే. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ కూడా ఉన్నది అనే విషయం ఎందుకు అవ్వట్లేదు? అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి అన్న విషయం కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనుకోవట్లేదు? मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ మానవీయ దృష్టికోణం से सोचेगा. సో తను ఏమంటుందంటే, నేను ఆశిస్తున్నాను ఏంటంటే, ఎవరంటున్నారు ఈ మాట? యుగరత్న శ్రీవాస్తవ్ అంటుంది. నేనేం ఆశిస్తున్నానంటే సంయుక్త రాష్ట్ర సంఘ్, యుఎన్ఓ ఏదైతే ఉందో
కమిటీ ఏదైతే ఉందో మానవీయ దృష్టికోణం సే సోచేగా, మానవీయ దృష్టికోణం, మానవత్వంతో ఆలోచించాలి. ఎప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్, కంట్రీలో పీస్ఫుల్నెస్ అనేటువంటిది, అలాగే కంట్రీని కాపాడుకోవాలని అనుకుంటారే తప్ప అది ఎలా కాపాడుకోవాలంటే ఒకరి నుంచి ఒకరి వల్ల కాపాడుకోవడం కాదు. కంట్రీని కాపాడుకోవాలంటే కంట్రీలో ప్రజలు దేనిపైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే అక్కడ అంటుంది మానవీయ దృష్టికోణం సే, మానవత్వంతో ఆలోచించాలి. అంతా కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం చాలా వరకు ఆలోచిస్తుంటారు, అది కరెక్టే. కానీ ఇప్పుడు ప్రకృతి లేకపోతే మనం లేము అనేటప్పుడు దాన్ని ముందు కాపాడుకుంటేనే మనం బ్రతకగలం. తర్వాత ఇంకెటువంటి డెవలప్మెంట్స్ అయినా సరే మనం చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే మానవీయ దృష్టికోణం సే సోచేగా అంటే ఆలోచిస్తారు అని అనుకుంటున్నాను అంటూ తన భావాన్ని వ్యక్తపరుస్తుంది అక్కడ యుగరత్న శ్రీవాస్తవ్. నెక్స్ట్, పురానీ బాతోं को भुलाकर नए कदम उठाएगा. పురాణీ బాతంకు అంటే ఇంతవరకు ఏవైతే జరిగిపోయాయో పాత విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి పక్కన పెట్టి నయే కదం ఉఠాయిగా, కొత్తగా ఏవైనా సరే స్టెప్స్ అనేటువంటివి వేయడం. స్టెప్స్ వేయడం అంటే కొత్త ఆలోచనలు ఏవైనా సరే చేయాలి, సొల్యూషన్స్ వెతుకుతూ. అబ్ హమారే హాత్ మే కేవల్ వర్తమాన్ ఔర్ భవిష్య హై. అంటే పాస్ట్ అనేటువంటిది పాస్టే, గడిచిన ప్రతి క్షణం కూడా మనకి తిరిగి రానటువంటిది, అవునా? అందుకే ఇప్పుడు మన చేతిలో హమారే హాత్ మే అంటే మన చేతిలో వర్తమాన్ అంటే ప్రజెంట్, అలాగే భవిష్య ఫ్యూచర్ మాత్రమే ఉంది. ఎవరికైనా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మాత్రమే చేతిలో ఉంటుంది, పాస్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రాదు, అవునా? ఇదే మాట ఇక్కడ చెప్తుంది. అబ్ హమే కుచ్ ఐసా కర్నా హోగా జిస్సే భవిష్య కా సంరక్షణ హో. సో ఇప్పుడు మనం ఏదైనా ఎలాంటిది చేయాలనంటే మనం చేసేదాని వల్ల భవిష్యక సంరక్షణ, ఫ్యూచర్ని కాపాడుకునే విధంగా మనం ఏదైనా సరే ఒక స్టెప్ ముందుకు వేయాలి. ఆదరణీయ నేతాగన్ అంటే నేతలందరినీ కూడాను, నేత బహువచనంలో చెప్పాలి, నేతలందరూ ఒక దగ్గర ఉండేటప్పుడు బహువచనంలో సంబోధించేటప్పుడు నేతాగన్, రెస్పెక్టెడ్ लीडर्स అంటూ సంబోధిస్తూ, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें. సో మీరు ఎటువంటి రూల్స్, ఎటువంటి మారల్స్ ఏవైనా సరే ప్రజలకు ఇవ్వాలి అని అనుకుంటే, చెప్పాలి అని అనుకుంటే అందులో హమ్ నాదాన్ బచ్చో, అమాయకులైన మా పిల్లల కోసం, అలాగే లుప్త్ హోతే జాన్వరోం కే బారే మే భీ, లుప్త్ అంటే కనిపించకుండా పోవడం, మాయమైపోతున్నటువంటి కొన్ని జంతువులు కూడా ఉన్నాయి, జంతువులు కూడా, ప్రాణులు కూడా ఉన్నాయి, కానీ కంటి కనిపించినటువంటి కనుమరుగైపోతున్నటువంటి అటువంటి వాటి కోసం కూడా ఆలోచించి మీరు ఏదైనా సరే కొన్ని రూల్స్ అనేటువంటివి ఆలోచించాలి. నెక్స్ట్, महात्मा गांधी जी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. అప్పట్లో మహాత్మా గాంధీ గారు, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నారంటే ఏంటని, ధర్తీకే పాస్ అంటే భూమిలో అంటే మన నేచర్లో సభీకి ఆవశ్యకతాంకి పూర్తి, అందరి అవసరాలని పూర్తి చేసేటువంటి క్షమత హే అంటే క్షమత ఉంది, అంటే ఆ టాలెంట్ ఉంది, అంటే ప్రకృతి మన కోసమే ఉంది. మన ప్రతి ఒక్క అవసరాలు తీర్చేటువంటి టాలెంట్ మన ప్రకృతికి ఉంది. కానీ మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోకుండా కొత్తగా మనిషికి ఆలోచించేటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడు కదా, దాన్ని కరెక్ట్ వేలో ఆలోచించకుండా మన నాశనానికే మనం పరుగులు పెడుతూ ఉన్నాం అన్నమాట. మనం నాశనం అయిపోవడానికి ఎటువైపు అయితే పరిగెట్టాలో అటే పరిగెడుతున్నాం. ఇక్కడ కొత్తగా ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రకృతిని అలాగా మనం ఉపయోగించుకుంటే అందరూ కూడా చాలా ఆరోగ్యంగా, హెల్తీగా, హ్యాపీగా, పీస్ఫుల్ లైఫ్ అనేటువంటిది గడపడానికి అవకాశం ఉంటుంది. అందుకే చెప్పండి, ప్రతి ఒక్కళ్ళ అవసరాలు తీర్చేటువంటి టాలెంట్ మన ప్రకృతికి ఉంది, నేచర్కి ఉంది, మన భూమికి ఉంది. ఓకే, కిసీకే లాలచ్కి నహి, ఎవరైనా స్వార్థంగా ఉపయోగించుకుంటే మాత్రం అది జరగదు. పక్షి ఆస్మాన్ మే ఉడ్తా హే, పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. పక్షులు వాటికి ఇచ్చేటువంటి స్వేచ్ఛ, అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఏంటి అని అంటే ఆకాశంలో ఎగరడం. ఎవరు? పక్షులు.
మార్నింగ్ స్టూడెంట్స్. అవునా, వాటికి ఇంకేం ఉండదు, వాటి ఆహారం తెచ్చుకుంటాయి. నెక్స్ట్ అవి ఏం చేస్తాయి, అలాగ ఆకాశంలో ఎగురుతూ విహరిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటాయి. అది వాటికి భగవంతుడు ఇచ్చేటువంటి స్వేచ్ఛ అది. అలాగే మచిలీ పానీ మే తైర్తీ హే. మచిలీ అంటే ఫిష్, చేప అనేటువంటిది నీళ్ళల్లో తైర్తీ హే అంటే స్విమ్ చేస్తూ ఉంటుంది. ఈ నీళ్ళల్లోనే తన జీవితం అంతా కూడాను. ఒక్క క్షణం తనకు బయటికి తీసామనుకోండి, ఏమవుతుంది, ప్రాణాలు కొంతవరకే తన జీవితం ఉంటుంది. జీవితకాలం అంటే బయటికి తీసి తన ప్రాణం పోయినట్టే. తన లోపల నీళ్ళల్లో ఉన్నంత వరకే తన జీవితం ఉన్నట్టు. అవునా, తనకు అక్కడ స్వేచ్ఛ, తనకి తన జీవితమే అది. భగవంతుడు తనకి ఆ శక్తిని ఇచ్చాడు. ఎప్పుడు కూడా తన నీళ్ళలో స్విమ్ చేస్తూ హ్యాపీగా గడపడం అనేటువంటిది తనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. చీతా తేజీసే, తన స్వభావం అది. చీతా తేజీసే దౌడతా హే. చిరుత అనేటువంటిది మనందరికీ తెలిసిందే, చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంది. అవునా, తేజీసే దౌడతా హే, చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంది. అది దాని యొక్క ప్రత్యేకత. నెక్స్ట్, లేకిన్ ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. ఇవన్నీ వాటికి ఉండేటువంటి ప్రత్యేకతలు. పక్షి ఆకాశంలో ఎగరడం అనేటువంటిది తనకు వచ్చేటువంటి బహుమతి, భగవంతుడు తనకి ఇచ్చేటువంటి గిఫ్ట్ అది. మచిలీ పానీ మే తైర్తే హే, చేపకి ఫిష్కి ఇచ్చేటువంటి ప్రత్యేకత తను స్విమ్ చేస్తూ ఉండడం. చీతా తేజీసే దౌడతా హే, చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంది చిరుత, దానికి ఇచ్చేటువంటి ప్రత్యేకత భగవంతుడు. కానీ మనకి మాత్రం భగవంతుడు అంటే మనుషులకి ఇక్కడ చెప్తున్నాడు, ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి दी है. భగవంతుడు మనల్ని ఒక వరంగా ఏంటి ఇచ్చాడు అని అంటే, ఎలాగైతే పక్షికి, చేపలకి, చిరుతకి, అలాగే దేనికి ఉండేటువంటి ప్రత్యేకత ఎలాగైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చారో, మనుషులకి సోచనేకి బుద్ధి दी है, ఆలోచించేటువంటి శక్తిని ఇచ్చాడు భగవంతుడు. సో అది చాలా గొప్పది. ఆలోచించేటువంటి శక్తి కలిగినటువంటి ప్రాణి, ఆలోచనను అమలు చేయగలిగినటువంటి ప్రాణి ఎవరైనా ఉన్నారంటే అది మనిషి మాత్రమే. అందుకే భగవంతుడు ఇచ్చేటువంటి గొప్ప వరం అంటే అది ఏ ప్రాణికి ఇవ్వలేనటువంటిది. ఇస్సే హమ్ పరివర్తన్ और सुधार दोनों ला सकते हैं. సో ఈ ఆలోచన శక్తితో పరివర్తన అంటే మార్పు తేగలము, అలాగే సుధార్ అంటే సొల్యూషన్స్ కూడాను మనం చేయగలం. ఏ ప్రాబ్లం అయినా సరే, ప్రాబ్లమ్స్ కారణం మనమే, కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏం చేయాలనేటువంటి ఆలోచన, అలాగే మార్పు కూడా మనం చేయగలం. మనుషులు మాత్రమే చేయగలిగినటువంటిది. చలో అబ్ హమ్ ఆగే బఢే, అప్నీ జన్మభూమి కో బచాలే. సో ఇప్పుడు మనం అందరం పదండి ముందుకు నడుద్దాం. అప్నీ జన్మభూమి కో బచాలే, మనము పుట్టినటువంటి భూమిని కాపాడుకుందాం. అలాగే అప్నే ఘర్ కో బచాలే, మన ఇంటిని కూడా కాపాడుకుందాం. అంతేకాకుండా అప్నీ ధర్తీ కో బచాలే, మన భూమిని కూడాను, మనం పుట్టినటువంటి భూమిని, మన ఇంటిని, మన భరతమాతని కూడాను, మన భారతదేశాన్ని, మన భూమిని, మన ఎర్త్ని మనం కాపాడుకుందాం, మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం అని చెప్తూ ధన్యవాదం చెప్తుంది. ఎవరు? యుగరత్న శ్రీవాస్తవ్. ఇది మన యుగరత్న శ్రీవాస్తవ్. బదిలే అప్నీ సోచ్ అంటే మన ఆలోచనని మార్చుకోవాలి అంటూ యుగరత్న శ్రీవాస్తవ్ 13 years ఏజ్ కలిగినటువంటి ఒక అమ్మాయి ఇచ్చినటువంటి స్పీచ్. ఇందులో మనకి మన వాతావరణం ఎంత కలుషితం అవుతుందో, ఎంత పొల్యూట్ అవుతుందో, మనం హైటెక్ సిటీ అనేటువంటిది మనం ఎంత మన ఫెసిలిటీస్ కోసం రకరకాలైనటువంటివి డెవలప్మెంట్స్ మనం చేస్తూ మన నాశనం మనమే తెచ్చుకుంటున్నాం. సో దానివల్ల మనమే కాదు, ఎన్నో జీవజంతువులు కూడా కనుమరుగైపోతున్నాయి. అవునా? సో వాటన్నిటినీ కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనది.
నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కాపాడుకోవలసినటువంటి, వాళ్ళకి మంచి లైఫ్ని, పీస్ఫుల్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ని ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనది అని చెప్తూ, తను అడిగినటువంటి ఈ క్వశ్చన్స్ మార్చుకునే విధానం మార్చుకోవాలి, ఆ ఆలోచన మార్చుకోవాలి అని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది మనకి లెసన్ ఎదురుగా ఇచ్చారు. ఓకే, ఇది రియల్గా జరిగినటువంటిది. సో ఇది మన బదలే అప్ని సోచ్ లెసన్. ఓకే, సో ఓవరాల్గా దీని నుంచి తెలుసుకున్నది ఏంటంటే, పర్యావరణం అనేటువంటిది మనకి, మన ఎన్విరాన్మెంట్ మనకి లేకపోతే మనం లేము, అవునా? సో దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత, అదే మనకి రక్షణ కవచంగా ఉంటుంది, అవునా కదా? సో దాన్ని కాపాడుకుంటే, పర్యావరణం కాపాడుకుంటే మనం హెల్దీ లైఫ్ అనేటువంటిది ఉన్నట్టే. మనకి పొల్యూట్ చేసుకుంటే అన్హెల్దీ లైఫే మనకి. అంటే దానికి అర్థం ఏంటి? కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, ఆ దిశగా మనం అడుగులు వేయాలి అనేటువంటిది లెసన్ యొక్క మెయిన్ ఉద్దేశం. అందుకే సర్వే జన సుఖినో భవంతు అని ముందు ఇచ్చారు, అవునా? ఇది ఓకేనా? సో లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి 2 సార్లు వినండి, ట్రై చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.